సీమాంధ్ర ఎంపీలపై పవన్ కళ్యాణ్ మరొకసారి ప్రశ్నలను సంధించాడు. రాష్ట్ర విభజన సవరణ బిల్లును మార్చి 17న లోక్సభలో చర్చకు ప్రవేశపెట్టినప్పుడు ఎంతమంది ఎంపీలు హాజరయ్యారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ఎంతమంది హాజరయ్యారో తెలిపేందుకు పవన్ తన అభిమానులకు ఒక వెబ్సైట్ లింకును కూడా ఇచ్చాడు. తనకు తెలిసినంత వరకు 5గురు ఎంపీలు మాత్రమే ఈ చర్చలో పాల్గొన్నారని తెలిపాడు. మొత్తానికి ఈ ట్వీట్ల ద్వారా సీమాంధ్ర ఎంపీలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తెలపాలని పవన్ భావించినట్టుగా తెలుస్తోంది. ఇలా రోజు ట్వీట్లను పోస్ట్ చేయడం ద్వారా జనసేన అధినేత తన పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు నచ్చజెబుతున్నట్టుగా ట్వీట్లు మాటల్ని చెప్పిన పవన్ ఇవాళ ప్రశ్నించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీమాంధ్ర ఎంపీలపై ట్విట్టర్లో మరొకసారి పవన్ తన ప్రశ్నల్ని సంధించడం జరిగింది. ఏపీ విభజన సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు సీమాంధ్ర ఎంపీలు ఎంతమంది హాజరయ్యారంటూ పవన్ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మనకు అందించేందుకు మా బ్యూరో చీఫ్ సోమగోపాల్ సిద్ధంగా ఉన్నారు. సోమగోపాల్, చెప్పండి, ట్విట్టర్ వేదికగా పవన్ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. జనసేన అధినేత ప్రశ్నల పరంపర కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. మీడియా సమావేశంలో తాను అడిగిన ప్రశ్నలకు స్పందనగా కొంతమంది ఏపీకి సంబంధించిన ఎంపీలు స్పందించారు. దానిపై కంటిన్యూస్ గా ఆయన ట్వీట్లు చేస్తున్నారు. నిన్న కొన్ని ట్వీట్లు చేయగా ఇవాళ తాజాగా నిన్న ఎంపీల స్పందన మీద మరోసారి పవన్ ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పొచ్చు. మార్చి 17వ తేదీ 2015 ఈ ఏడాది మార్చి 17న విభజన చట్టంపై పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు ఎంతమంది ఆ చర్చలో పాల్గొన్నారు? కేవలం 5 మంది మాత్రమే ఎంపీలు ఈ చర్చలో పాల్గొన్నట్టు నాకు సమాచారం ఉంది. అసలు మిగతా ఎంపీలు ఏమయ్యారు అంటే ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి ఎంత చిత్తశుద్ధి ఉంది ఎంపీలకని మరొకసారి పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టు మనం అర్థం చేసుకోవాలి. మేము ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తున్నామో పవన్ కళ్యాణ్ కి తెలుసు. సమాచార లోపంతోనే మాపై విమర్శలు చేశారు. అవసరమైతే ఆయన ఢిల్లీకి వచ్చి మేము ఏం చేస్తున్నామో చూడాలని కొంతమంది ఎంపీలు నిన్న స్పందించారు. దానికి స్పందనగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ట్వీట్ చేశారంటే మీకు ఆ విషయంలో చిత్తశుద్ధి లేదు, కేంద్రాన్ని మీరు ప్రశ్నించడం లేదు అని ఆయన సూటిగా మరొకసారి ప్రశ్నించాడని మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న కొంతమంది ఎంపీలు మాట్లాడుతున్న సందర్భంలో ఆయనపై తను చేసిన కామెంట్లకు స్పందనగా నాపై విమర్శలు చేయడం వల్ల లాభం లేదు, మీరు ప్రశ్నించాల్సింది పోరాడాల్సింది కేంద్రం మీద, నన్ను తిట్టడం వల్ల ఏపీకి ప్రత్యేక హోదా రాదని నిన్న పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇవాళ తాజాగా నిన్న ఎంపీలు మాట్లాడిన దానికి స్పందనగా ఈ స్పందన చేశారంటే ప్రత్యేక హోదా అంశాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు, దీనిపై ఎంపీలతో తాను పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి ట్వీట్ చేయడం ద్వారా ఇది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. అవుతా రైట్ సోమగోపాల్, మరో విషయం చెప్పండి. అంటే రోజు కూడా రాజకీయ నాయకుల యొక్క చిత్తశుద్ధిని కావచ్చు, వాళ్ళ పనితీరును కావచ్చు, ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఎండగడుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటూ రాజకీయ నాయకులు సరిగా పనిచేయడం లేదని, లేకపోతే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదనే ఆవేదనను ఆయన వెలుబుచ్చుతున్నారా? దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందన్న భావన అందరిలో ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి వచ్చినప్పుడే కొంత న్యాయం జరుగుతుందన్న నమ్మకం అందరిలో ఉంది. దానికి సీమాంధ్ర ప్రాంతం నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పార్లమెంటరీ సభ్యులు ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆ ప్రశ్నించే హక్కును కూడా అడిగే హక్కును కూడా కోల్పోయారు. దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నది పవన్ కళ్యాణ్ వాదన. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ప్రశ్నించకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి మీరు ప్రశ్నించండి, మీరు ప్రశ్నించడం మీకు చేత కాకపోతే తప్పుకోండి అని మొన్న చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. మీరు ప్రశ్నించలేనప్పుడు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేనప్పుడు రాజీనామా చేయండి అన్న మాట కూడా పవన్ కళ్యాణ్ చెప్పారంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఎంపీల మీద బాగా ఒత్తిడి పెంచాలి, ప్రజల నుంచి ఒత్తిడి పెంచాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు మనకు కనిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో
ఎవరున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేసే విధంగా ఎంపీలంతా కలిసికట్టుగా కేంద్రం మీద పోరాడాల్సిందే అని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది మమత. అయితే సోమగోపాల్ మరో విషయం చెప్పండి. అంటే నిన్న పవన్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే ఎంపీలు కూడా కౌంటర్ అటాక్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ తిరిగి ఎటువంటి పరిస్థితి రాబోతూ ఉందా? అంటే మొత్తానికి టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీల మధ్య కూడా ఒక మంచి సంబంధం ఉంది. బట్ ఇప్పుడు ఈ మాటల వల్ల ఈ సంబంధాలపై మొత్తానికి ప్రభావం చూపే అవకాశాలు మనకు ఎంతవరకు కనిపిస్తూ ఉన్నాయి? అంటే ఎంపీలు ఆచితూచి స్పందిస్తున్నారని అర్థం చేసుకోవాలి. మొదటి రోజు నాని మాట్లాడిన తీరు, ఆ తర్వాత నిన్న కొంతమంది మాట్లాడిన ఎంపీ తీరు కూడా చాలా డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. నాని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాడు, కానీ నిన్న మాట్లాడిన అవంతి శ్రీనివాస్ మాత్రం ఆయన కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆయన మనసున్న మనిషి, ఆయన మేమేం చేస్తున్నామో ఆయన ఢిల్లీ వచ్చి చూడొచ్చు, మేము చాలా సార్లు ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నించామని మాట్లాడారు. ఓవరాల్ తెలంగాణ టీడీపీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా చాలా సంయమనంతో ఈ విషయంలో అనవసరంగా పవన్ కళ్యాణ్ మీద మనం పడినా, పవన్ కళ్యాణ్ ను విమర్శించినా అది మనకే నష్టం జరుగుతుందని వాళ్ళు భావించినట్టు మనకు కనిపిస్తుంది. అందుకోసం ఆచితూచి పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మరోవైపు అధిష్టానం వైపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగొద్దు, ఆయన ప్రశ్నించినా మనకు పెద్దగా ఇబ్బందులు ఉండదు, కానీ అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకోవద్దు, ఆయనపై అనవసరమైన విమర్శలు చేసి వివాదంలోకి వెళ్ళొద్దని స్పష్టంగా సూచించినట్టు కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి పెద్దగా ఎంపీలు ఈ విషయంపై సీరియస్ గా స్పందించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మమత. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్.